ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహేంద్ర, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్గా ఈ రోజు మార్కెట్కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ముందుగా అయితే మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ గారు, ముందుగా మీరు చెప్పండి, గత వారం రోజుల్లో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు 3.50% వరకు పెరిగినట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రైవేట్ బ్యాంకులు కూడా పెరిగినా ఆ మేరకు పెరగలేకపోయాయి కదా, మరి ఈ పరిణామాన్ని అసలు ఎలా చూడాలంటారు? బ్యాంకులకు ఎప్పుడైనా లాభాలు బాగా పెరుగుతాయి అని అనుకుంటే కనుక అప్పుడు మార్జిన్స్ పెరుగుతాయనే ఉద్దేశంతో మార్కెట్ లో షేర్ ప్రైస్ కూడా పెరుగుతాయండి. అందువల్ల ఇప్పుడు చూడవలసింది ఏంటంటే, ప్రస్తుతం ఈ వారంలో క్రెడిట్ పాలసీ గురించి ఆర్బీఐ మీటింగ్ అయింది కాబట్టి పాలసీ మీటింగ్ అయిపోయి రెపో రేట్ పెంచడం లేదు అన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇన్వెస్టర్లు చాలాసార్లు చెప్పుకుంటాం, వాళ్ళు ఇంకొకసారి వాళ్ళ కోసం చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ రేట్లు కనుక తగ్గుతుంటే బ్యాంకులకు లాభం. అది ఎలాగండి, వాళ్ళకి వచ్చే వడ్డీ తగ్గుతుందో అనుకోకూడదు. ఎందుకంటే ఈ బ్యాంకులన్నీ కూడా లోన్లు ఇవ్వడానికి ముందు డిపాజిట్లు రాగానే అందులో కొంత శాతాన్ని ఖచ్చితంగా విధి లేని పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ సెక్యూరిటీలో పెట్టాలి. ఆ సెక్యూరిటీలన్నీ కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే సెక్యూరిటీల విలువ పెరుగుతుంది. ఎందుకు అంటే, పాత రోజుల్లో ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్లు ఏమో ఎక్కువ ఉండి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది అనుకోండి, అంటే వాళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్ల మీద ఇప్పుడున్న రేటు కన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ రేట్లు పెరుగుతాయి. అందువల్ల వడ్డీతో వచ్చే లాభం కన్నా కూడా అయాచితంగా వచ్చే లాభం ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఎప్పుడైనా మార్కెట్ లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతాయి అనుకుంటే పెరుగుతాయని గమనించాలి. ఇక్కడ మనకు రెపో రేట్ ఏమి తగ్గించలేదు, పెంచలేదు, అలాగే ఉంచారు. అంటే మొన్నటి వరకు భయపడి ఏమని ఇంట్రెస్ట్ రేట్లు పెంచబోతున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి ఇండియాలో కూడా తప్పదు అనుకుని పెరుగుతుందేమో, అలా పెరిగితే కనుక నేను ఇందాక చెప్పిందని రివర్స్ అవుతుంది. అంటే వీళ్ళు మామూలుగానే ఉంటారు, లోన్లు ఎవరో డిఫాల్ట్ ఎవరు, కానీ వాళ్ళ ఆస్తులు మాత్రం కరిగిపోతుంది ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే. అలా కరిగిపోతుందేమో అని విపరీతంగా షేర్ మార్కెట్ లో బ్యాంకుల ప్రైస్లు, పర్టికులర్ గా పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల ప్రైస్ అని తగ్గాయి. ఆ ఎక్కువ తగ్గకూడదంత భయంతో తగ్గాయి కాబట్టి దాని నుంచి పుంజుకుని కొద్దిగా పెరిగింది. అది ఒకటి కారణం అండి. ఇప్పుడు మనం గమనించాల్సిందంటే ఆ ప్రమాదం లేదు కాబట్టి, అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే అవకాశం లేదు అని తెలిసింది కాబట్టి నెక్స్ట్ ఆలోచించాల్సింది ఏంటి, వీళ్ళకి డబ్బులు లోన్లు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయా, ఉంటే కనుక ఆల్రెడీ లిమిట్ కూడా దాటిపోయారని చూడాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్క్రీన్ మీద మన ఇన్వెస్టర్స్ కోసం, మన వ్యూయర్స్ కోసం చూపిస్తున్నాను. అక్టోబర్ 2021 లో చూస్తే క్రెడిట్ టు డిపాజిట్ రేషియో, అంటే ఎంత డబ్బు వీళ్ళకి డిపాజిట్ వస్తే ఎంత లోన్లు ఇవ్వచ్చు అని చూస్తే అప్పుడులో 70% ఉండేది. కోవిడ్ తర్వాత, అంటే ఆ లోన్లు తీసుకునే వాళ్ళే ఉండేవాళ్ళు కాదు. ఆ తర్వాత 25 వచ్చేటప్పుడు జూన్ 25కి 79% వచ్చింది. తర్వాత జనవరిలో చూస్తే 82, అప్పటి నుంచి 82-83% కంటిన్యూ అవుతుంది. దిస్ ఈజ్ ఏ వెరీ హెల్దీ రేట్. 83% వచ్చిన డిపాజిట్స్ లోన్లు ఇవ్వగలుగుతున్నారు అంటే బ్రహ్మాండమైన అవకాశం. అటువంటి అప్పుడు ఏమొస్తుందంటే, ఏ బ్యాంకుల్లో అయితే వాళ్ళకి రేషియో తక్కువ ఉంటుందో వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల మనం చూద్దాం, ఇవాళ మీటింగ్ లో కూడా మనకి వాళ్ళ ప్రోగ్రామ్ లో చూస్తే తర్వాత చూపిస్తాను. అలా చూసినప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఏమో కొద్దిగా తక్కువలో ఉన్నాయి, అంటే క్రెడిట్ టు డిపాజిట్ రేషియో తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఎక్కువ. అదే ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుల్లో చూస్తే మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు స్క్రీన్ మీద ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు చూపిస్తున్నాను చూడండి. 82% మొత్తం అన్ని కలిపి ఉంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే దానిలో 97% బ్యాంకులు లోన్లు ఇచ్చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్ 84%, యాక్సిస్ బ్యాంక్ 91%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 88%, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 95%. అందువల్ల ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుల్లో ఇంకా పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇవ్వగలిగిన, లోన్లు తీసుకునే వాళ్ళు ఉన్నా ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళకి అవకాశాలు తక్కువ ఉండటంతో ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు పెద్దగా పెరగలేదు. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. తెనాల నుంచి పద్మ గారు చేశారు. పద్మ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. నమస్తే సార్. ప్రసాద్ గారు, ఎక్స్ప్రో ఇండియా బాండీ ఆక్సైడ్ 4 రోజుల నుంచి వరుసనే తగ్గుతున్నాయి సార్, కారణం ఏమైనా ఉందా? ఉంచుకోవచ్చా, తీసేయాలా? ఆ మాట ఆఖరి అడిగిన మాట మంచిదండి. ఎందుకు పెరిగింది తగ్గింది అంటే మనకి సంబంధించిన విషయం. మనం అమ్మలేదు, మనం కొనలేదు కాబట్టి దాని గురించి ఎక్కువ కంగారు పడద్దు. అది తగ్గకూడనంత తగ్గితే కొనుక్కోవడానికి ఆనందపడాలి,
పెరగకూడనంత పెరిగితే అమ్ముకుని బయటకు వచ్చేయాలి. అది మన అప్రోచ్ ఉండాలి. ఇన్వెస్టర్ గా మనము మార్కెట్ ని శాసిద్దామనో మార్కెట్ మీద ఆంక్షలు పెడదామని ఎక్కువ ప్రయత్నం చేయకూడదు. ఇకపోతే మీరు అడిగినటువంటి ఎక్స్పో ఇండియా చూస్తే ప్రస్తుతం రిజల్ట్స్ ప్రకారం చూస్తే ఏంటంటే ఇందులో కొన్ని ఎక్సెప్షనల్ ఐటమ్స్ ఉండడం మూలంగా స్క్రీన్ మీద డేటా ప్రజెంట్ చేశాను. మీరు చెప్పినట్టుగా రేటు పడిపోయిన మాట కరెక్ట్, కానీ ఇక్కడ చూస్తే ఓకే టు బై అని ఉంటే ఈ అని పడిందంటే అర్థం ఏంటంటే మేము ఎక్స్క్లూడ్ చేసామని. అంటే ఇందులో ఉండకూడని అంశాలు కనుక బ్యాలెన్స్ షీట్ లో ఉంటే మేము ఏం చేస్తాం, అటువంటి కంపెనీలను ఎక్స్క్లూడ్ చేసి రీటైల్ ఇన్వెస్టర్స్ ని బయట వీలైనంత వరకు బయటకు ఉండండి, ఈ కంపెనీలో వచ్చిన లాభాలు నిజం కాదు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ కంపెనీ ఎక్స్క్లూడెడ్. కాబట్టి గ్రోత్ లో ఉన్నా కూడా ఇప్పుడు మార్కెట్ రేట్ చూస్తే 1115, మా లెక్క ప్రకారం కూడా 2292 అవ్వాలన్నా కానీ ఈ ఎక్స్క్లూడ్ చేసిన కంపెనీలు వీలైనంత వరకు మేము ఏ ఇన్వెస్టర్ చేత కూడా కొననివ్వము. అందువల్ల మీరు కూడా అందులో కొనకుండా ఉండటం మంచిది. ఒకవేళ ఉన్నా కూడా ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీలోకి వెళ్ళిపోవడం మంచిది. అంతేగాని 100% ఛాన్స్ కనపడుతుంది కదా అని మాత్రం దాన్ని పట్టుకుని వేలాడకండి. తర్వాత పాండి ఆక్సైడ్ అన్నారు. పాండి ఆక్సైడ్ చూస్తే జూన్ రిజల్ట్స్ వచ్చేసాయండి. అందులో కొద్దిగా తగ్గింది మార్జిన్. నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూడండి 4.46 లో 4.33 అయింది. సేల్స్ పెరిగాయి. ఒక జీపీఎం కూడా కొద్దిగా తగ్గింది. అయినా కూడా గ్రోత్ లో ఉండటం మూలంగా ఇప్పుడు ఇంకా 593 అవ్వాలి, ఇంకా ₹100. సో 20% ఊరికే పోగొట్టుకోవడం ఎందుకండి? ఇది మాత్రం మీరు భయపడక్కర్లేదు, అలాగే ఉంచుకోండి. పైగా కెమికల్స్ ఇండస్ట్రీలో ఉన్న షేర్లన్నిటికీ కూడా ప్రస్తుత కాలంలో దాదాపు మహర్దశ కాకపోయినా మంచి దశ వస్తుంది. బికాస్ చైనా వరకు ఉన్నటువంటి చైనా వారికి ఉన్న 46% షేర్ లో వాళ్ళు కొంత షేర్ ను వదిలేకి తప్పడం లేదు, వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోవడంతో. అవన్నీ కూడా ఇండియాకు వస్తాయని నమ్ముతున్నారు. అందువల్ల ఖచ్చితంగా ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయడానికి పాండి ఆక్సైడ్ ఇస్ గుడ్, బట్ నాట్ ద అదర్ కంపెనీ. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. ప్రభాకర్ రావు గారు చేశారు హైదరాబాద్ నుంచి. ప్రభాకర్ రావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. ఈ ఎన్టీపీసీ 260 దగ్గర 5,000 షేర్స్ బై చేశాను సార్. అలాగే జియో ఫైనాన్స్ ఎన్టీపీసీ మరి 250 దగ్గర కొన్నానంటారు. 250 దగ్గర కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది కదండి, ప్రాబ్లం ఏం లేదు కదండి. ఇప్పుడు అమ్ముకోమంటారా వద్దని కనుక మీ ఆలోచన అయితే అమ్మకూడదండి. ఇండియాలో పవర్ హంగ్రీ, అంటే అందరికీ ఎలక్ట్రిసిటీ కావాలి, రైళ్లు నడవాలన్నా కావాలి, ఏది కావాలన్నా పవర్ ఉండాలి. కాబట్టి ఎన్టీపీసీకి థర్మల్ పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మనకి రాబోయే రోజుల్లో డిమాండ్ తగ్గే అవకాశం ఉండదు. అందువల్ల ఎట్టి పరిస్థితిలో కంగారు పడక్కర్లేదు. జూన్ రిజల్ట్స్ వచ్చాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 346 ఉంటే మా లెక్క ప్రకారం ₹500 అవ్వాలి. మీరు 250లో కొన్నారు కాబట్టి 350లో అమ్మమనే పిచ్చి ఆలోచన, పిచ్చి మాట నేను చెప్పలేను. మీరు ఎంతలో కొన్నారని అనవసరం. ఇప్పుడు కన్నా కూడా ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి పొరపాటును కూడా అమ్మకూడదు. రెండవ కంపెనీ బహుశా రాజేంద్ర గారు తీసుకుంటే బాగుంటుంది. ఐ థింక్ జియో ఫైనాన్స్ అడిగారండి. సో ఇది లాస్ట్ 5 to 6 months లో కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అనేది రావటం చూస్తున్నాం. సో మార్చ్ లో ఆల్రెడీ 223 వరకు లో రావటం చూసాం. ఆఫ్ కోర్స్ ఇది కరెక్షన్ స్టార్ట్ అయింది 338 నుంచి. సో బ్రేక్అవుట్ వచ్చింది, కన్సాలిడేషన్ లోనే ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ అండ్ చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. అండ్ లాస్ట్ 4-5 days లోనే 200-day మూవింగ్ యావరేజ్, లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అయితే ఉందో దాన్ని క్రాస్ చేసి దానిపైన ట్రేడ్ అవుతుంది. దీని పొటెన్షియల్ టార్గెట్ ఈవెన్ షార్ట్ టర్మ్ లో కూడా, అంటే 1 to 2 quarters లో కూడా 306 దాకా ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 15% అప్ మూవ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్. ఓన్లీ థింగ్ ఏంటంటే మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు ఇది మళ్ళీ 230-240 రీవిజిట్ చేస్తే కనుక వీ షుడెంట్ గెట్ జిటరీ. సో డెఫినెట్లీ జియో ఫైనాన్స్ ఇస్ ఏ హోల్డ్. రైట్ సార్. అలాగే రాజేంద్ర గారు, 200 DMAను దాటి వచ్చిన ర్యాలీ తర్వాత మార్కెట్ ప్రస్తుతం కొంత విరామం తీసుకుంటుంది. ఫాలో అప్ ర్యాలీ అయితే కనిపించడం లేదు. మరి నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం కన్సాలిడేషన్ దశలో ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో అసలు మార్కెట్ తదుపరి దిశ ఎలా ఉండే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఐ థింక్ ట్రేడ్ ప్యాటర్న్ అయితే బుల్లిష్ గానే ఉందని చెప్పాలండి. సో ఓన్లీ థింగ్ ఇప్పుడు లాస్ట్ 5-6 days నుంచి కన్సాలిడేషన్ కి రీజన్ ఏంటి అంటే కనుక మన 24th July రోజు చూసాం. 24th July రోజు 23,600 లో రావటం చూసాం. అక్కడ నుంచి 7 to 8 sessions లోనే, అంటే ఆల్మోస్ట్ 3rd August రోజే 24,700 వెళ్ళేది. సో ఇలా 1,100 points చాలా ఫాస్ట్ గా మూవ్ అయినప్పుడు మార్కెట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కన్సాలిడేషన్ లో ఉండే ఛాన్స్ ఉంది. అదే జరుగుతుంది. సో వరీ మనకి ఎక్కడ వస్తుందంటే కనుక 24,382 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద క్లోజ్ అవుతేనే దేర్ ఇస్ ఎ వరీ. అదర్వైజ్ డెఫినెట్లీ బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. అండ్ హర్డల్ కూడా మనం చూస్తే నెక్స్ట్ హర్డల్ ఓన్లీ మార్చ్ హైస్ ఏదైతే ఉందో 24,989, అంటే 25,000 అనుకోవచ్చు. అండ్ గ్యాప్ కూడా మనం చూస్తే కనుక సిమిలర్ ప్యాటర్న్ మార్చ్ లోనే 25,147. సో దీన్ని మనం సప్లై జోన్ గా పరిగణిస్తాం. సో మార్కెట్ నెక్స్ట్ ర్యాలీకి ప్రిపేర్ అవుతూ కన్సాలిడేట్ ఉందని చెప్పొచ్చు. డిప్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కొనే ఆపర్చునిటీ తీసుకోవాలి. సో ఓవరాల్ గా 24,300 నుంచి 25,200 మధ్యలో మార్కెట్ కదలాడే ఛాన్స్ ఉంటుంది బై డిప్ స్ట్రాటజీని.
వెరస్ బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ కొంచెం అండర్ పర్ఫార్మ్ చేస్తుందనే చెప్పాలి. సో 3 months బ్యాక్ 58,706 వెళ్ళటం చూసాం, ఇప్పుడు 57,800 ఆర్ 900 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీకి బ్రేక్అవుట్ రావాలంటే అట్లీస్ట్ 58,700 దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ సపోర్ట్ చాలా దగ్గరలో ఉంది బ్యాంక్ నిఫ్టీకి. సో ఐ థింక్ స్వింగ్ లో మనం తీసుకున్నా కూడా 57,352 దగ్గర ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై డిప్స్ అండ్ స్ట్రాటజీని అవలంబించాలి. సో రేంజ్ 57,000 నుంచి మేబీ ఆ 60,000 మార్క్ అనేది ఒకవేళ 58,700 క్రాస్ అవుతే చాలా ఫాస్ట్ గా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. విజయవాడ నుంచి సుబ్రహ్మణ్యం గారు కాల్ చేశారు. సుబ్రహ్మణ్యం గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు, ప్రసాద్ గారు. సార్ నా దగ్గర ప్రికాల్ ఒక 572లో ఒక 40 shares ఉన్నాయండి. అది దాన్ని ఉంచుకోవచ్చు అంటారా? ఇంకా ఎంతవరకు పెరిగే అవకాశం ఉంటుందో రాజేంద్ర గారిని కొద్దిగా చెప్పమని. డెఫినెట్లీ ఉంచుకోవాల్సిన షేరే అండి ఇది. మీరు 500+ లో కొన్నారు, కరెంట్లీ అరౌండ్ 750 ఉంది, ఆల్మోస్ట్ 50% గెయిన్ కూడా మీకు రావటం చూసాం. సో ఇక్కడ నుంచి కూడా ఎందుకు ఉంచుకోవాలి అంటే కనుక లాస్ట్ 7 to 8 sessions లోనే మనకి స్టాక్ 597 నుంచి 782 దాకా పెరగటం చూసాం. సో ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుందంటే కనుక ఎస్ అనే చెప్పాలి. 2024లో హై 598 ఉండింది స్టాక్. సో దీన్ని అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ అరౌండ్ 367 దాకా రావటం చూసాం. సో ఎప్పుడైతే ఆ బ్రేక్అవుట్స్ అనేది వస్తాయో 2-year ఆర్ మల్టీ-year హై బ్రేక్అవుట్స్ అంటాం మనం, అలాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు ప్రైస్ ఎంతైతే కరెక్ట్ అయిందో అంత అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 598 to 367 పడింది కాబట్టి 598 నుంచి ఆల్మోస్ట్ ఒక 250-300 రూపీస్ పెరగాలి. సో 850-900 దీని పొటెన్షియల్ టార్గెట్ అని చెప్పుకోవచ్చు. 750 దగ్గర ఉంది. అఫ్ కోర్స్ రిట్రేస్మెంట్ అవుతే కనుక కరెక్షన్ వచ్చినప్పుడు ఇది ఈవెన్ 650-680 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మీకు 1 year వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రాజు గారు విజయనగరం నుంచి కాల్ చేశారు. రాజు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. సార్ రాజేంద్ర గారు, ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఐఆర్సిటిసిని RVNL ఈ 2 షేర్లు ఉంచుకోవచ్చా లేకపోతే ఎగ్జిట్ అయిపోమండి? రైల్వే కంపెనీ ఎమరబడి కొన్నారేమో బాగా, అప్పుడు భూమిలో వచ్చినప్పుడు అందరూ అమరబడినప్పుడు. IRCTC అయితే ఇప్పుడు స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాను చూడండి. RVNL బహుశా రాజేంద్ర గారు చెప్తారు. IRCTC నేనైతే ఉంచను, ఉండనివ్వను. ఇంకా పక్కన వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ చేతిలోంచి కూడా షేర్లు లాగేసి మరీ అమ్మేస్తాను. ఎందుకంటే అది గ్రోత్ లో లేని కంపెనీ అండి. మీకు ఎందుకు చెప్తున్నాను అంటే స్క్రీన్ మీద డేటా చూస్తే మీకు అర్థమవుతుంది. 28% మార్జిన్ ఉండే కంపెనీ అక్కడి నుంచి తగ్గుతా వచ్చి 26.72. మనం చూడాల్సింది ఏంటంటే లాభాలు బాగానే ఉన్నాయి కదండి అని మాట్లాడితే అవునండి అంటాం. కానీ మనకు కావాల్సింది లాభాల్లో ఇంకా పెరుగుదల వస్తుంటే లేదా కనీసం బాగా మెయింటైన్ అవుతుంటే అప్పుడు మన ప్రాఫిట్లు మన షేర్ మార్కెట్ లో మన ఇన్వెస్ట్మెంట్ లాభం వస్తుంది, లేదా కంపెనీకి లాభం వస్తుంది, గవర్నమెంట్ కి ట్యాక్స్ వస్తుంది, మీకు నాకు మాత్రం మిగిలేదే ఉండదు. కాబట్టి ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చూడవలసింది మనం కొన్న కంపెనీల లాభాలు మెయింటైన్ అయితేనే మంచిది, కనీసం మెయింటైన్ అవ్వాలి, పెరుగుతుంటే మంచిది. అలా మార్జిన్స్ కనుక పెరగకుండా ఉంటే ఆ కంపెనీ దాదాపుగా నీరసపడినట్టు లెక్క. ఎందుకంటే రాబోయే రోజుల్లో తగ్గుతుందేమో అని. అందువల్ల మా లెక్క ప్రకారం 531 ఫెయిర్ ప్రైస్ అండి. ఇప్పుడు ఆల్రెడీ 516 ఉంది. జూన్ రిజల్ట్స్ దాదాపుగా ఎక్కువ కంపెనీలు వచ్చేసాయి. చాలా కంపెనీలు బ్రహ్మాండంగా పనితీరు చూపిస్తూ నేను చెప్పిన కండిషన్ సాటిస్ఫై చేస్తూ 40-50% తక్కువలో దొరుకుతున్నాయి. కాబట్టి ఈ కంపెనీ ఈజ్ నాట్ వర్త్ హోల్డింగ్ ఆన్ అకార్డింగ్ టు ద ఫండమెంటల్స్. ఐ థింక్ RVNL విషయానికి వస్తే సేమ్ థింగ్ అండి. సో చార్టికలీ మనం చూస్తే కనుక ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు ఎవ్రీథింగ్ ఇస్ ఫ్యాక్టర్డ్, ఈవెన్ ఫండమెంటల్స్ కానీ చార్టికలీ కానీ. ఎందుకంటే RVNL మనకు 2023 మార్చ్ లో చూస్తే ఆల్మోస్ట్ 69 రూపీస్ ఉన్న స్టాక్ 2024 సెప్టెంబర్ అంటే 1.5 year లో 615 వరకు వెళ్ళటం చూసాం. సో ఎప్పుడైతే ఇలా 10 times పెరుగుతుందో ఓకే, ఇది PSU నేమ్ అయినా కూడా పంప్ అండ్ డంప్ కైండ్ ఆఫ్ ప్యాటర్నే అంటామండి మనం ఇది. సో దాని తర్వాత మార్కెట్ 615 రావటానికి అట్లీస్ట్ 5 to 6 years పడుతుంది జనరలీ. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ కూడా మీరు పుల్ బ్యాక్స్ లో ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ఇది అక్కడి నుంచి 640 నుంచి కరెక్ట్ అవుతూ ఫస్ట్ లో 310 దగ్గర ఫామ్ అయింది, అండ్ దాని తర్వాత 440 పుల్ బ్యాక్ వచ్చింది. సెకండ్ లో 248 దగ్గర ఫామ్ అయింది. ఐ థింక్ నౌ ఇట్స్ ట్రైంగ్ టు మేక్ 200 ఆ లెవెల్ అనేది ప్యాటర్న్ లో మనకు అనిపిస్తుంది. సో దీనిలో స్ట్రెంత్ రావాలంటే అట్లీస్ట్ 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ అవ్వాలి, విచ్ ఇస్ 290. సో ట్రేడింగ్ బెట్ కింద ఉంచుకోవాలి, కానీ అదర్వైజ్ ఈ స్టాక్ ని పుల్ బ్యాక్స్ లో అమ్మటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. ప్రసాద్ గారు, సార్ మీరు ఎప్పుడు కూడా మార్కెట్ లో ఉన్న అన్ని షేర్లను కూడా గమనిస్తూ ఉంటారు, అసలు అవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ఏంటి అని. మరి గత నెల రోజులుగా స్టాక్ మార్కెట్ లో వస్తున్న మార్పులు చూస్తే బ్రాడ్ బేస్డ్ ర్యాలీ వస్తున్నట్లు అనుకోవచ్చు అంటారు. అసలు మీరు ఏమంటారు?
బ్రాడ్ బేస్డ్ వాల్యూ వస్తుంది లేదా రావాలి అని కోరుకోవాలంటే ప్రధానంగా చూడవలసింది ఏంటంటే ఆ బ్రెడ్త్ ఎక్కువ ఉండాలి. అంటే ఎప్పుడు కూడా మనకు ఓన్లీ నిఫ్టీ షేర్లే కాకుండా అన్ని కూడా పెరగడానికి కొద్దిగా గొప్ప ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ పెరిగే కంపెనీల్లో కనుక ఖచ్చితంగా అందరూ ఇన్వెస్టర్లు గమనించాలి ఈ పాయింట్ మాత్రం. పెరిగే కంపెనీల్లో కనుక యాక్చువల్ గా కంపెనీల ఆపరేషన్స్ లో ప్రాఫిట్ పెరిగిన కంపెనీలు కనుక ఎక్కువ పెరుగుతున్నట్లుగా ఉండి అదే సమయంలో తగ్గిన కంపెనీలు తక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు బ్రాడ్ బేస్డ్ వాల్యూకి దగ్గర ఫౌండేషన్ పడిందని చెప్పుకోవచ్చు. ఇది నేను ఏం చేశానంటే జూలై 1 నుంచి, అంటే జూన్ క్వార్టర్ అయిపోయిన తర్వాత జూలై 1 నుంచి నిన్నటి వరకు, అంటే దాదాపుగా ఆగస్ట్ 6 వరకు వచ్చిన కంపెనీలో నేను ఏం చేశానంటే ఇండెక్స్ ఎంత పెరిగింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఎంత పెరిగింది అని చూస్తే కొద్దిగా అటు ఇటుగా 3%కి, మిడ్ క్యాప్ ఏమో కొద్దిగా తక్కువ, నిఫ్టీ ఏమో కొద్దిగా 3% కన్నా ఎక్కువ పెరిగాయి. కానీ అదే సమయంలో కొద్దిగా రీజనబుల్ కంపెనీలు, అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ నా అంచనా ప్రకారం 1000 కోట్ల మార్కెట్ క్యాప్ లేకపోతే అంటుకోకూడదని చెప్తుంటాను. అలా 1000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీల్లో ఎన్ని 20% పెరిగాయో చూశాను. 20% అంటే ఇండెక్స్ కన్నా 7 రెట్లు పెరిగాయో చూశాను. చూస్తే ఏకంగా లాభాలు పెంచుకుంటున్నటువంటి గ్రోత్ కంపెనీలు, అంటే కంపెనీల పెర్ఫార్మెన్స్ బాగున్న కంపెనీలు, ఫండమెంటల్ గా బాగున్నాయి, 111 కంపెనీలు పెరిగాయండి. 111 కంపెనీలు ఈ ఒక్క నెల 5 రోజుల్లోనే 20% కన్నా ఎక్కువ పెరిగాయి. ఇండెక్స్ 3% దగ్గర ఏడుస్తుంటాయి. అంటే అర్థం ఏంటి, 7 రెట్లు పెరిగాయంత ఉత్సాహం ఉంది. అంటే ఇన్వెస్టర్ల దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్టర్లు కొనడానికి రెడీగా ఉన్నారు, గ్రోత్ ని రివార్డ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. అందులోనే నెగిటివ్ ఫ్యాక్టర్ కూడా ఒక్కసారి మనం ఏం చూడాలంటే, ఇలా గ్రోత్ పెరిగినా కూలిపోతున్న షేర్లు కూడా ఉన్నాయేమో చూడటం మాకు అలవాటు. అలా చూస్తే కేవలం 16 కంపెనీలు మాత్రమే తగ్గాయి. 111 కంపెనీలు ఏమో పెరుగుతుంటే ఆ 16 కంపెనీలు తగ్గడానికి కారణం ఒకటి, ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు లాభాలన్నా బుక్ చేసుకోవచ్చు, లేదా ఆ వచ్చిన రిజల్ట్స్ లో కొద్దిగా ఏదైనా తెకమక ఉండుండొచ్చు. అందువల్ల అన్ని కూలంకషంగా చూడటం వీలవదు. కాబట్టి 111 పెరిగి 16 మాత్రమే తగ్గాయి అంటే ఖచ్చితంగా గ్రోత్ కి రివార్డ్ చేయబోతున్నది మార్కెట్. అందువల్ల ఇప్పుడు కనుక కొనుక్కోవడం ఆలస్యం చేస్తే ఒక 6 నెలల తర్వాత మీరు ఖచ్చితంగా ఈ హ్యావ్ టు సక్ యువర్ థంబ్, అదే మిస్ అయిపోయిందని గోల్డ్ కొనుక్కుంటే ఉపయోగం లేదు. దయచేసి ఇప్పుడైనా సరే గ్రోత్ ఉన్న కంపెనీల్ని, పెరగకుండా ఉన్న కంపెనీ మనం చాలా చెప్తా ఉంటాం కాబట్టి దయచేసి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి, లాభపడండి. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి, రాజు గారు కాల్ చేశారు. రాజు గారు మీ డౌట్ ఏంటో అడగండి. రాజేంద్ర గారు అలాగే ప్రసాద్ గారు ఉన్నారు. రాజేంద్ర గారు అండ్ ప్రసాద్ గారు నమస్కారం సార్. నమస్తే అండి సార్, నా దగ్గర క్యూపిడ్ ఒక 500 షేర్స్ ఉన్నాయండి, అండ్ టాటా మోటార్స్ ప్యాసింజర్స్ కూడా ఒక 500 షేర్స్ ఉన్నాయి. అవి ఉంచుకోవచ్చా సార్, లేకపోతే ఎలా ఉంది సార్? టాటా మోటార్స్ ప్యాసింజర్ అని చెప్తానండి, రెండో కంపెనీ రాజేంద్ర గారు చెప్తారు. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ లో చూస్తే కనుక ప్రస్తుతం ఉన్నంత కాలం చూస్తే అంతకుముందు ఈవీ బిజినెస్ బాగా వచ్చినప్పుడు పైనీర్ ఉండేది. ఇప్పుడు ఇబ్బడిగా అందరూ ఈవీలు వచ్చినాక టాటా మోటార్స్ కొనుక్కున్న అడ్వాంటేజ్ తగ్గింది. అందువల్ల రిజల్ట్స్ లో చూస్తే ఇంకా జూన్ రిజల్ట్స్ రాలేదు, ఆ నెంబర్లు కూడా అంత ఆశాజనకంగా లేవు, బ్రహ్మాండంగా సేల్స్ పెరిగినటువంటి మాట వినపట్టలేదు. కాబట్టి మార్చ్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే కంపెనీలో గ్రోత్ లేకపోగా డీ గ్రోత్, అంటే ప్రాఫిట్లు కూడా కరిగిపోయి నెట్ ప్రాఫిట్ లో కూడా నెట్ లాస్ వచ్చింది. అందువల్ల ఈ కంపెనీ ఉంచుకోవడానికి అర్హత ఉందా అంటే టాటా మంచిది, అందరూ మంచివాళ్ళే, కానీ మన డబ్బులకి మనమే బాధ్యత వహించాలి. కాబట్టి నేనైతే ఆ కంపెనీలో ఉంచుకోమని చెప్పను, కొనమని చెప్పను, ఉన్నా కూడా అమ్ముకోవాలి. రిజల్ట్స్ చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద. మన లెక్క ప్రకారం 331 ఉండాలి, ఆల్రెడీ 341 ఉంది. తగ్గింది కదా అంటారేమో, తగ్గినా కూడా ఇంకా ఎక్కువే ఉంది. కాబట్టి ఈ కంపెనీ ఈజ్ నాట్ వర్త్ హోల్డింగ్ ఆన్ ఫర్ యూ. రెండో కంపెనీ బహుశా రాజేంద్ర గారు చెప్తారు. ఐ థింక్ క్యూపిడ్ అడిగారండి. క్యూపిడ్ మనకి చార్ట్ ప్యాటర్న్స్ చూస్తే కనుక ఐ థింక్ 2025 ఏప్రిల్లో 12 రూపాయలు ఉన్న షేర్ అండి. సో 12 రూపాయల నుంచి 254 విత్ ఇన్ 1.5 year పెరిగింది. సో ఇంత పెరగటానికి రీజన్ డెఫినెట్లీ వీ డోంట్ నో, ఫండమెంటలీ చేంజెస్ ఏమైనా ఉండొచ్చు. బట్ నా సజెషన్ అయితే క్యాపిటల్ ఈ షుడ్ టేక్అవుట్ అండి. సో ఈ స్టాక్ లో మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ 1 lakh ఇమీడియట్లీ మీరు తీసేసుకోవాలి. అండ్ అబ్నార్మల్ మూవ్స్ ఇలా ఉన్నప్పుడు మార్కెట్ సైడ్ వేస్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది చాలా సార్లు. అండ్ ఈ స్టాక్ లో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. కరెంట్లీ 255 ఉంది. ఒకవేళ మీరు లోలో కొనుంటే 176 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అఫ్ కోర్స్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది ప్రెడిక్ట్ చేయడం వెరీ టఫ్. మేక్ ఆర్ బ్రేక్ లెవెల్స్ మనం చూస్తే కనుక 290 to 310 మధ్యలో రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు వైజాగ్ నుంచి, కిరణ్ గారు కాల్ చేశారు. కిరణ్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. సార్ నాకు 2 స్టాక్స్ ఎంట్రీ లెవెల్స్ చెప్పగలరా సార్? ఒకటి వచ్చి సోనా బిఎల్డబ్ల్యూ, రెండు వచ్చేసి హెచ్డిఎఫ్సి. ఈ 2 స్టాక్స్ కి ఎంట్రీ లెవెల్ సజెస్ట్ చేయండి సార్. మీరు అడగకూడని వల్లనే అడగకూడని ప్రశ్న అడిగారండి. నేను ఎంట్రీ లెవెల్ చెప్పేటువంటి సాహసం చేయను. నా ఉద్దేశంలో ఓన్లీ ఫండమెంటల్స్ చూడటం వరకే. కాబట్టి మీ 2 ప్రశ్నలు కూడా ఐ విల్ రిక్వెస్ట్ రాజేంద్ర గారు టు ఆన్సర్, బికాస్ టెక్నికల్స్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ.
ఐ థింక్ హెచ్డిఎఫ్సి విల్ టేక్ అండి. సో ఫ్రంట్ లైన్ స్టాక్ అది మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా టోటల్ అండర్ పర్ఫార్మ్ చేస్తున్న నేమ్. సో స్టాక్ ఆల్రెడీ మనకి 1070 నుంచి కరెక్ట్ అవుతూ ఐ థింక్ లాస్ట్ 5 months నుంచి కన్సాలిడేషన్ మోడ్ లోనే వెళ్ళటం చూస్తాం. 726 ఒక లో ఫామ్ అయ్యి ఐ థింక్ అది ఆల్రెడీ ఐ థింక్ మార్చ్ లో లో ఫామ్ అయింది 726 ఏదైతే ఉందో. సో డెఫినెట్లీ కన్సాలిడేషన్ ఉంది కాబట్టి ఒక ప్రైస్ పాయింట్ చూడకుండా ఒక జోన్ చూసుకోవాలండి మనం. అక్యుములేషన్ జోన్ లోనే ఉందని చెప్పాలి. అండ్ 2024 ఫిబ్రవరి లో చూస్తే 675. సో ఈ ప్రైస్ నుంచి 730 నుంచి 675 అంటే అబౌట్ 65 రూపీస్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ మార్కెట్ ఇంకా డెంట్ అవుతే కనుక. సో అది వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. బట్ డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఒక 20% ఆఫ్ ద క్వాంటిటీ ఇక్కడ కొనాలి. అండ్ 675 వచ్చేసరికి వన్ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. రైట్ సార్. అలాగే రాజేంద్ర గారు, గత కొన్ని వారాలుగా ప్లాట్ఫామ్ కంపెనీల షేర్లు గణనీయంగా పెరిగాయి. మరి ఈ రంగంలో ఇంకా ర్యాలీ కొనసాగే అవకాశం ఉందా? ఒకవేళ కొనసాగినా లేదంటే తగ్గినా స్వల్పకాలిక పెట్టుబడికి కొనుగోలు చేయదగిన ఏమైనా ప్రత్యేక స్టాక్స్ ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఐ థింక్ ఎటర్నల్ ఒకటి వి షుడ్ లుక్ అండి. ఫస్ట్ థింగ్ అది ఇండెక్స్ లో ఉంది. సెకండ్ థింగ్ ఒక మంచి కన్సాలిడేషన్ అండ్ కరెక్షన్ తర్వాత బ్రేక్అవుట్ రావటం చూస్తున్నాం. సో 308 రూపీస్ బ్రేక్అవుట్ ఆల్రెడీ స్టాక్ లో రావటం చూసాం. 314 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ప్రీవియస్లీ ఇది 370 వరకు వెళ్ళటం చూసాం. ప్రిసైస్లీ 368.45 లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో అది హైయెస్ట్ ప్రైస్. సో ఆ ప్రైస్ అయితే డెఫినెట్లీ రివిజిట్ చేస్తుంది. సో ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే 212 నుంచి 312 100 పాయింట్స్ విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 5 months పెరిగింది కాబట్టి ఇక్కడ నుంచి కొద్దిగా కన్సాలిడేషన్ ఆర్ మేబీ ఒక 30% రీట్రేస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో 310 నుంచి 30-35 రూపీస్ అంటే కనుక మేబీ ఆ 280 లెవెల్ అనేది ఒక మంచి డిమాండ్ జోన్ గా ఎటర్నల్ లో ఉంటుంది. సో ఒకటేసారి కొనకుండా 314 కరెంట్ మార్కెట్ ప్రైస్ అప్ టు 280 అక్యుములేట్ చేసుకుంటే కనుక రానున్న అట్లీస్ట్ 1-2 quarters లో 370 to 390 వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. రైట్ సార్. అలాగే స్వర్ణలత గారు అడుగుతుందండి, ఫోర్టిస్ హెల్త్ కేర్ 869 దగ్గర తీసుకున్నారంట సార్. అలాగే జైన్ ఇరిగేషన్ వచ్చేసి 43 రూపాయల దగ్గర తీసుకున్నారంట. హోల్డ్ చేయాలా లేదంటే అక్యుములేట్ చేయాలని అడుగుతున్నారు. ఫోర్టిస్ హెల్త్ కేర్ అయితే ఉంచుకోవచ్చు అండి. కారణం ఏంటంటే ప్రస్తుతం హెల్త్ కేర్ సెగ్మెంట్ కి ఇండియాలో ఉన్న డిమాండ్ విపరీతం. కొద్ది గొప్ప ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ వచ్చి ప్రజల్లో జీవన స్థితిగతులు పెరుగుతూ ఉన్నప్పుడు హెల్త్ మీద ఎక్కువ ఖర్చు పెడతారు. అలాగే ఈ మధ్యన మనం డీల్స్ కూడా చూసాం. పెద్ద పెద్ద డీల్స్ అవుతున్నాయి. మణిపాల్ హాస్పిటల్ కానీ ఇలా రకరకాల హాస్పిటల్స్ అన్ని కూడా ఆస్ట్రా డిఎంఓ ఇవన్నీ కూడా చేసే డీల్స్ చూస్తే ఆ సెక్టర్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. అందువల్ల దీనిలో PE రేషియో ఎక్కువ ఉందనే కంగారు పడకుండా ఈ కంపెనీలో చూస్తే గ్రోత్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉంచుకోవాలి. స్క్రీన్ మీద డేటా ప్రజెంట్ చేస్తున్నాను ఇప్పుడు వాళ్ళ కోసం. మన లెక్క ప్రకారం చూస్తే అంటే మన ఫండమెంటల్స్ ప్రకారం జూన్ రిజల్ట్స్ కూడా వచ్చాయి కాబట్టి నిశ్చింతగా కొనుక్కోవడానికి వీలుగా ఫెయిర్ ప్రైస్ 1200 రూపాయలు ఉంది. దాని మార్కెట్ ప్రైస్ చూస్తే 930 ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన షేరు, అమ్మవలసిన అవసరం లేని షేర్ కింద చెప్పచ్చు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు. ఖమ్మం నుంచి విజయలక్ష్మి గారు కాల్ చేశారు. విజయలక్ష్మి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, సుప్రజిత్ ఇంజనీరింగ్, జెన్యో ఆటో ఈ రేట్ లో తీసుకోవచ్చా సార్? డాక్టర్ రెడ్డిస్ కొనడానికి కాదు కదా, దానికి చూడటానికి కూడా మీకు ఆలోచన చేయకూడదు. ఎప్పుడు కూడా కంపెనీలు మనం కొనాలి అంటే పాత వాళ్ళు ఎవరో గతం కాబట్టి నేను కొంటాననే ఆలోచన దయచేసి చేయకండి. మీ డబ్బులు దాని మీద లాభం వస్తే మీకే వస్తే, నష్టం వస్తే మీరు ఒక్కలే భరించాలి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా లూజింగ్ కంపెనీస్ అంటే లాభాలు లేకుండా మూలుగుతున్న కంపెనీలు మనం కొనకూడదు. మనకి ఎంత ఇష్టమైన పేరైనా కొనకూడదు. మనం ప్రమోటర్లు అయితే కొనుక్కోండి. మీరు నేను ప్రమోటర్లం కాదు, ఇన్వెస్టర్లమే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎలాగంటే రైల్వే కంపార్ట్మెంట్ లో ఎక్కాలి అంటే ఆ కంపార్ట్మెంట్ మురిగ్గా ఉందనుకోండి, మీరు కట్టే టికెట్ ఎటాగూ కట్టాలి. అందులో ఎందుకు కూర్చుంటారు? శుభ్రమైన కంపార్ట్మెంట్ లో ఎలా ఎక్కుతారో అలాగే ఎప్పుడు కూడా మనం కొనుక్కునే కంపెనీలు వాటి పనితీరు బాగుండి పెరగడానికి అవకాశం ఉండాలి. ఊరికే పెరగడానికి అవకాశం ఒకటే ఉంటే కొనడం మంచి పద్ధతి కాదు. ఈ కంపెనీ రిజల్ట్స్ ప్రజెంట్ చేస్తున్న స్క్రీన్ మీద 45 లక్షలతో వీటి నో గ్రోత్ అని. కాబట్టి నో గ్రోత్ కంపెనీస్ నో టచ్. పొరపాటు కూడా ఇన్వెస్టర్స్ కొనకూడదు. ఇంకో సుప్రజిత్ బహుశా రాజేంద్ర గారు చెప్తే బాగుంటుంది. ఐ థింక్ సుప్రజిత్ కూడా ఒక న్యూ హై దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ అక్యుములేట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా, ఇమీడియట్లీ ఒకటే ప్రైస్ పాయింట్ లో కొనకుండా. సో లాస్ట్ 5 months కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ రావటం చూసాం. ఐ థింక్ 517 దగ్గర బ్రేక్అవుట్ వచ్చింది. కరెంట్లీ 530 దగ్గర ఉంది. ప్రీవియస్ లైఫ్ హై దీనిది 24 ఆగస్ట్ లో 640 దాకా వెళ్ళింది. సో 640 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే సపోర్ట్ పాయింట్ అనేది కొద్ది దూరంలో ఉంది, అరౌండ్ 490 ఆ లెవెల్లో. సో బిట్వీన్ 530 and 490 మధ్యలో సుప్రజిత్ అక్యుములేట్ చేయొచ్చు అట్లీస్ట్ 2 quarters.